ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడ, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం చేసే ప్రతి పని, మనం చేసే కార్యము ఏమైతే ఉందో దాని వెనుక మన ప్రోత్సాహము, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ పని జరగదు కదండి. ఎస్, ఏది జరగదు. దాని యొక్క ఫలము మనం పొందుకుంటున్నాము అంటే, మనం చేసే పని యొక్క ఫలము మనం పొందుకుంటున్నాము అంటే, మనం చేసిన దాన్ని బట్టే మనకు ఆ ప్రతిఫలము వస్తుంది. అది మేలైనా అది కీడైనా మనల్ని బట్టి మనకి వస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు 2 మార్గాలు వారి ముందు పెట్టారు. ఏంటి అంటే, ఎవరైతే నా మాట విని నా ఆజ్ఞలు గైకుంటారో వారికి దీవెన, ఎవరైతే నా మాట వినకుండా విసర్జించి తిరుగుతారో వారికి శాపమని 2 మార్గాలు వారి ముందు పెట్టినట్లుగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. ఈ రెండిట్లో దేన్ని మీరు చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి అని ప్రభు అయిన దేవుడైన యెహోవా అక్కడ వారికి చెప్పినట్లుగా చూస్తాం. మనం అనుకుంటాం, నేను చేసిన పనిని బట్టి దాని యొక్క ఫలము నాకేనేమో అనుకుంటాం. అది మంచి అయినా చెడైనా, ఏది చేసినప్పుడు కూడా, ఏది జరిగినప్పుడు కూడా దాని ఫలాన్ని నేనే అనుభవిస్తాము అనుకుంటాం. లేదండి, మనం ఏం చేసినప్పుడు కూడా దాని ఫలము మన యొక్క తరము, మన యొక్క ఫ్యామిలీ అంతా కూడా దాన్ని అనుభవిస్తారు. 145వ కీర్తనలో 4వ వచనంలో అంటాడు, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురని. చూసారా, మనం ఏమి చేసినప్పుడు కూడా దాని ఫలము మన తరము, మన పిల్లలకు అది వర్తిస్తుంది. అది దీవెనైనా శాపమైనా. కనుక మనం చేసే ప్రతి పని వెనుక మనం చాలా జాగ్రత్తగా, నేను ఏం చేస్తున్నాను, దేవునికి అంగీకారం అయినది చేస్తున్నానా, దేవునికి అంగీకారం కానిది చేస్తున్నానని మనం చాలా జాగ్రత్తగా మనం వాటిని తెలుసుకొని చేసేవారిగా ఉండాలి. ఏది పడితే అది చేసేయకూడదు, ఏది పడితే అది మనం మాట్లాడేయకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడు. దాని వెనక నాకొక్కడికే కాదు, ఇది నా ఫ్యామిలీ అంతా కూడా దీన్ని పొందుకుంటారు అనే భయము భక్తితో మనం చేసేవారికి ఉండాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఎలీషా శిష్యుడైనటువంటి గెహాజీని మనం చూడవచ్చు. నయమాను కుష్టి వ్యాధితో ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి మేలు పొందుకున్న తర్వాత నయమాను తీసుకొచ్చిన ఆ గిఫ్ట్లని మరి ఎలీషా తిరస్కరించినప్పుడు ప్రక్కనే ఉన్నాడు గెహాజీ. అయ్యో, మా గురువు గారు ఏంటి దీన్ని కాదంటున్నాడని చాలా ఇబ్బంది పడినట్లుగా మనం చూస్తాం. ఎలీషా వద్దంటే నయమాను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను హృదయంలో ఏమనుకున్నాడో గబగబా పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా, మా గురువు గారి దగ్గరికి కొంతమంది వేగులు వారు వచ్చారు, వారికి కానుక ఇవ్వాలంటే తీసుకొచ్చాడు, ఇచ్చాడు నయమాను. అవి తీసుకొని ప్రక్కన దాచుకొని ఏమీ ఎరగనట్టు ఎలీషా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎలీషా అంటాడు, ఏమంటాడంటే, మనకి ఈ యొక్క కథ అంతా కూడా మనకి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఉంటుంది. కానీ ఎలీషా గెహాజీతో మాట్లాడుతున్న మాట 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అంటాడు. చూసారా, అతడు పొందుకున్న, అతను చేసిన కార్యాన్ని బట్టి గెహాజీకి ఒక్కడికే కాదట, తన సంతతికి అంటియుండునని మరి ఎలీషా చెప్పినట్లుగా చూస్తాం. వెంటనే గెహాజీ తెల్లని కుష్టుతో నింపబడ్డాడు. చూసారా, దాని యొక్క ఫలము ఎలా అనుభవించాడు. అట్లా బైబిల్లో అనేకులు ఉన్నారు. ఆకాను చూడవచ్చు. ఆకాను కూడా మరి తను తీసుకొచ్చిన ఆ ధనాన్ని ఆ యొక్క గుడారం మధ్యలో దాచుకోవటం వల్ల మరి ఇశ్రాయేలు మీద శాపం వచ్చినప్పుడు ఇందులో ఎందుకు శాపం వచ్చింది, ఆ యొక్క ఎరుకోలో అని చూస్తే దేవుడు చెప్పాడు, ఈ ఊరిలోది ఏది కూడా మీరు ముట్టొద్దు, ఇక్కడ శపితమైనది అంటే ఆకాన శపితమైనది అని తెచ్చుకున్నాడు. మరి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. మరి వెంటనే మరి ఆ శాపగ్రస్తుని రాళ్లతో కొట్టి చంపాలని ఆ రాళ్లతో మరి కొట్టి
చంపేశారు. అతన్నే కాదు, అతని సంతతిని, అతని యావదాస్తిని కూడా రాళ్లతో కొట్టి గుట్ట వేసేసినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం చేసే ప్రతి పని వెనక మనకే అనుకుంటున్న దాని యొక్క పర్యవసనము మన కుటుంబం కూడా అనుభవించవలసి ఉంటుంది. దీవెన శాపము మనపైనే తిరుగుతూ ఉంటుంది. మనం మంచి చేస్తే దీవెన మన మీద ల్యాండ్ అవుతుంది, మనం చెడుని విత్తితే మన మీద శాపము ల్యాండ్ అవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా మనము ఏ పని చేసినప్పటికీ కూడా దేవునికి అంగీకారమైనది మనం చేస్తే దేవుని యొక్క దీవెనలతో నింపబడతాం. ఈ మాటలు దేవుడు మన అందరి హృదయంలో భద్రపరిచి నింపబడి దేవుని యొక్క వాక్యంతో మనం సరిచేయబడి ఆయన కృపగల హస్తాల కింద ఆయన బిడలుగా మనం దీవింపబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.